సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చారు. సూపర్ 6లో ఒక పెన్షన్ తప్ప ఎలాంటిది అమలు చేయటం లేదు, మోసం చేశారు, ఎవరు సంతోషంగా లేరు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ. నిజంగా సూపర్ 6లో ఒక పెన్షన్ తప్ప అమలు చేయట్లేదు అంటారు. డిఎస్సి అన్నారు, సంతకం పెట్టారు, ఏమీ లేదు. గ్యాస్ విషయం చెప్పారు, గ్యాస్ విషయంలో కూడా కొంతమందికే వస్తాయి అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఉచిత ఇసుక అన్నారు, ఇసుక అనేది బయట మార్కెట్లో బ్లాక్లో తరలిస్తారని చెప్తున్నారు. మద్యం అంతా సిండికేట్లు మామూలుగా అంతా ఓపెన్గా బెల్ట్ షాపులు అమ్ముతారని చెప్తున్నారు. ఊరు వాడ త్రాగునీరు లేని ప్రాంతాల్లో కూడా మద్యం దొరుకుతుంది అంటారు. ఏం చెప్తారు సూపర్ 6 గురించి? మహిళలకు ఏమో ఫ్రీ బస్ అన్నారు, ఆడపిల్లలకు లేడీస్కి నీకు 15,000 నీకు 15,000, అది పెద్ద పెద్ద ప్రచారం అవుతుంది. ఎప్పుడు అమలు చేస్తున్నారు? 15,000 కాదు సార్, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చింది ఎవరు? వైసీపీ. ముందు వాళ్ళు పక్క రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మన మీరు అన్నటువంటి వరద ప్రెస్ మీట్లో కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు ఏ అన్న 15,000 అని చెప్పి అన్నారు. నీకు వచ్చినాయా 15,000 అంటున్నారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఉంటున్నాడు, బెంగళూరులో. అది వదిలేసి ఆంధ్రాలో ఉండమని చెప్పండి, తెలుస్తుంది ఏం జరుగుతుందో ఏం లేదో. మీరు ఇక్కడ ఉంటే కదా తెలుస్తుంది. పక్క రాష్ట్రంలో రోజా ఏమో తమిళనాడులో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులో ఉంటున్నాడు, కర్ణాటకలో ఉంటున్నాడు. ఇంకా మిగతా నాయకులు అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏ అర్థం కావట్లేదు. లిటరలీ మనం చూసుకున్నట్లయితే ఎందుకు భయపడతామండి? మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడాలి రెడ్ బుక్కి? అసలు మీరు ఏ అవినీతి చేయలేదు, ఏ అక్రమాలు చేయలేదు, మీరు ఎందుకు భయపడాలి రెడ్ బుక్కి? అవినీతి చేసిన వాళ్ళకే కదా పడేది శిక్ష. సో మీరు ఇక్కడ ఉండండి, తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్న దీపం పథకం కావచ్చు, ప్రజల నుంచి ఎక్కడైనా ఒక్కటైనా తిరుగుబడి వచ్చిందా? రాలేదు కదా.